ఖచ్చితంగా అగ్రిమెంట్ బ్రేక్ చేయాలి. రాహుల్ని ఫ్రీ బర్డ్ లాగా వదిలేయాలి. రాహుల్ వెళ్ళిపోతే నా పగ ఎలా తీరుతుంది? వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరిక ఎలా తీరుతుంది? అభి రాకముందు ఇంకేదైనా ప్లాన్ వేయాలి. అభి ఆఫీస్ మెట్లు కూడా తొక్కకుండా తనను ఆపాలి. ఏం చేస్తే తను ఆగుతుంది? నీకేం కాలేదు కదా? మళ్ళీ ఆ కనిష్క వేసిన ప్లాన్లో నువ్వు ఇరుక్కోలేదు కదా? నువ్వు అనవసరంగా కనిష్క గురించి ఎక్కువ చెడుగా ఆలోచిస్తున్నావు రాహుల్. కనిష్క ఇరికించే మనిషి అయితే నాకెందుకు ఉద్యోగం ఇస్తుంది? నీకిప్పుడు ఏం చెప్పినా అర్థం కాదులే అన్నయ్య. అందుకే నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. సారీ మేడం, అభిని అడ్డుకోలేకపోయాం. కానీ ఇప్పుడు అభి డబ్బులు తీసుకుని మీ ఆఫీస్కి వస్తుంది. ఆ అభి గెలిచిందంటే నువ్వు ఓడినట్టే. కనిష్క, నువ్వు చెప్పిన చోట చెప్పిన పర్సన్కి నువ్విచ్చిన డబ్బు ఇచ్చేసా. డోంట్ వరీ. నువ్వు చెప్పిన పని సేఫ్గా చేసొచ్చాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ బావా. నీ తెలివితేటల గురించి, నీ శక్తి సామర్థ్యాల గురించి నాకు బాగా తెలుసు. అందుకే ఈ పని తెలివిగా నీకు అప్పచెప్పాను. నువ్వేం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను కనిష్క. దానికోసమే కదా నాకు ఉద్యోగం ఇచ్చావు. నువ్వెలాంటి పని చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అభి, మీ ఆయన్ని విడిపించుకోవడానికి వస్తున్నావా? మీ ఆయనకి స్వేచ్ఛ ప్రసాదించడం కోసం 10 లక్షల రూపాయలు పట్టుకుని వస్తున్నావా? ఈ కనిష్క గురించి నీకు పూర్తిగా తెలీదు. ఇప్పుడు చూడు, ఒక కొత్త ఆట మొదలు పెడతా. ఆ ఆటలో అసలైన పాము మీ బావగారు రాజీవే. రాజీవ్ని అడ్డం పెట్టుకుని ఎలాంటి చదరంగం ఆడతానో, ఆ చదరంగం ముగింపులో రాహుల్కి నా దగ్గర నుండి ఫ్రీడమ్ రాకుండా ఎలా ఆపుతానో నువ్వే చూడు. కనిష్క, దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఒక చిన్న పనుంది బావా, బయటికి వెళ్దామా? వెళ్దామా అని అడుగుతావేంటి కనిష్క? నువ్వేదంటే అది చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాను కదా. సరే బావా, పద. అన్నయ్య, ఒక్క నిమిషం. అన్నయ్య, మళ్ళీ ఎక్కడికి? ఒరే, నా పని నన్ను చేసుకునివ్వవా? నీ పనికి నేను అడ్డు రావటం లేదు కదా, అలాగే నా పని కూడా అడ్డు రాకు. కనిష్క, నీ ఇల్లీగల్ పనులకి మా అన్నయ్యని అడ్డం పెట్టుకున్నావని నాకు తెలుసు. దయచేసి వాడిని వదిలే. అనవసరంగా వాడిని దేంట్లోనూ ఇరికించుకో. వాట్ ఇస్ దిస్ రాహుల్? నీకు బాస్ని, నీకు జీతం ఇస్తున్న దాన్ని. కాస్త మర్యాదగా మాట్లాడు. సరే, మా అన్నయ్యని ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు 1,00,000 ఉంటాయి. ప్రతిదీ నీకు చెప్పాలా? రాజీవ్, పద. బావా, కార్తీ.
నువ్వు వెళ్ళాల్సిన ఆఫీస్ ఇదే కదమ్మా? అవునండి. సరే మరి ధైర్యంగా లోపలికెళ్ళు. ఏదైనా సమస్య వస్తే నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వు. అలాగే సార్, చాలా థ్యాంక్స్. రాహుల్ బాబు, అభి ఏం చేస్తున్నావు? అందరూ మనల్ని చూస్తున్నారు. ఎవరు చూసినా సరే నాకు ఎలాంటి సమస్య లేదు. నా సంతోషాన్ని నేను ఇలాగే పంచుకోవాలనుకుంటున్నాను. అంత సంతోషంగా ఎందుకున్నావు అభి? ఏంటి సంగతి? ఈ రోజు చాలా మంచి రోజు కాబట్టి, ఈ కనిష్క ఆఫీస్ అనే జైలు నుంచి మిమ్మల్ని విడిపించుకునే అవకాశం నాకొచ్చింది కాబట్టి. ఏంటది? ఏముంది ఇందులో? మీరే చూడండి. $10 లక్షలు మిమ్మల్ని ఆ కనిష్క దగ్గర నుంచి విడిపించుకోవడానికి కావలసిన డబ్బు. అంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది? ఉదయం ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళాను కదా, వాళ్ళిచ్చారు. ఈ రోజే కదా ట్రీట్మెంట్ మొదలు పెట్టావు, అంతలోనే ఇంత డబ్బు ఇచ్చారా? అవునండి, వాళ్ళకి నా మీద నమ్మకం కుదిరింది. అలాగే వాళ్ళకి నా కష్టం కూడా అర్థమైంది. అందుకే వెనకాడకుండా ఇంత డబ్బిచ్చారు. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా? ఎందుకు? ఉదయం నాకు మీరే ఎదురొచ్చారు కాబట్టి, మీరే నన్ను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశారు కాబట్టి. ఈ అదృష్టమంతా మీ వల్లే నాకు కలిసొచ్చింది. ఆ క్రెడిట్ కూడా నాకే ఇచ్చేస్తున్నావా? ఏదేమైనా మిమ్మల్ని ఆ కనిష్క చెర నుండి విడిపించబోయే అవకాశం వచ్చింది. మీరు మళ్ళీ మీకిష్టమొచ్చిన చోట హ్యాపీగా పనిచేసే స్వేచ్ఛ మీకు దొరుకుతుంది. ఈ డబ్బు ఆ కనిష్క మొహం మీద కొట్టేసి వెళ్ళిపోదాం. పదండి రాహుల్ బాబు. నమ్మలేకపోతున్నాను అభి, నువ్వు నా కోసం ఇంత కష్టపడ్డావు, నా కోసం ఇంత త్యాగం చేస్తున్నావు. చచా, అంత పెద్ద మాటలు మాట్లాడతారేంటి రాహుల్ బాబు? త్యాగం అంటే త్యాగం. నా భర్త స్వేచ్ఛ కోసం నేను చేసేది కూడా త్యాగం అవుతుందా? థ్యాంక్ యూ సో మచ్ అభి. రాహుల్ బాబు పదండి, కనిష్క మొహాన ఈ డబ్బు కొట్టేసి వెళ్ళిపోదాం. కనిష్క లేదభి. ఎక్కడికి వెళ్ళింది? అన్నయ్యని తీసుకొని బయటికి ఎక్కడికో వెళ్ళింది. అన్నయ్యని ఏదో ఇబ్బందులు పాలు చేయడానికి చూస్తుందని నాకనిపిస్తుంది.